ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్కార పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. లోక మాతపిత పార్వతీ పరమశివ వీరభద్ర పత్రికాల మాత నమో నమ హరి ఓం జయ వీరన్ స్వామి నమో నమ. ఏమన్నా చాలామంది అనుకుంటుండొచ్చు, కొంతమంది పార్టీ వాళ్ళు కానీ ఎక్కడన్నా కానీ స్వామి గుళ్ళో ఇవన్నీ రాజకీయాలు చెప్పడం అవసరమా, రాజకీయాలు చెప్పే అవసరం ఏముందంటే ఒకటే హెచ్చరిక, ఇది నా ఇంటి సమస్య కాదు, నా వ్యక్తిగత సమస్య కాదు. ఆ సాక్షాత్తు ఆ వీరభద్రునిది ఈ లోకాన్ని ఏలే ఆయన. ఈరోజు ప్రజలను చైతన్యవంతులు చేయాలన్నా ఆయన స్థానంలో కూర్చొని ఆయన సందేశాలు ఇస్తాడు. అది కూడా తెలుసుకోకుండా ఎట్లా, ఏమన్నా దుర్మార్గము అధర్మము ఇవన్నీ పెరిగినప్పుడు దాన్ని తగ్గించడానికి, ప్రజల్లో చైతన్యం చేయడానికి మన ఆయన ఇచ్చే హెచ్చరికలు ఇవి. ఏదో మనల్ని వెలిగించి మనమేం చైతన్యవంతులు అవుతామో లేదో మన ప్రజలు తెలుసుకుంటారు, కానీ మన ఆయన చేసే పని మన ఆయన చేస్తుంటాడు. మనకంత తెలివితేటలుంటే 200 ఏళ్ళు బ్రిటిష్ కాలంలో అట్లే ఉంటుండలేదు, మొఘల్ చేతిలో ఒక 700 ఏళ్ళు పోర్చుగల్ వాళ్ళందరి చేతిలో ఉంటుండలేదు. మనకు తెలికే ఈరోజు అంత మాయలో ఉన్నాం కాబట్టి మనల్ని తెంచి మాయ తెంచి మనం వెలిగిస్తున్నాడు కాబట్టి వెలుగుతున్నాం. మనం ఎప్పుడు మాయలో ఉండేదే కదా. ఇప్పుడు మనం ఒకటి తెలుసుకోవాలా, ఒక ఏరియాలోన ఒక వాచ్మ్యాన్ని పెట్టాలంటే ఆయన వ్యక్తిగతంగా ఎటువంటి వాడు, ఎంత మంచోడు, ఎంత నిజాయితీ పడని చూసి వాచ్మ్యాన్ పెడుతుంది. కానీ మనము ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకునేటప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఆయన కేసులు ఏమి 48 కోట్లు ఈడీ కింద జప్తు అయినాయి, ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు ఇవి. తర్వాత అన్ని ఎఫ్ఐఆర్లు 10 పైనే ఉన్నాయి. తర్వాత వివాదం ఎందుకు వచ్చింది, ఆయన ఏదో రాజశేఖర రెడ్డి గారిని చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రిని చేయలేకున్నది కాదు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాదాపు ఆయన ఎంత దోచిపెట్టినాడంటే, అంత బినామీ కంపెనీలు రకరకాలుగా పెట్టుబడులు పెట్టించేదానికి ఎంత భూములు కేటాయించి, ఎంత రేటుకి తక్కువ రేటుకి అమ్మి, ఎన్ని ఫ్రీ కేటాయించాలంటే అవి చెప్పుకుంటే ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి. నేను నా నోటి నుంచి చెప్పకూడదు, కానీ ఆయన చనిపోయి ఆయన అట్లే నిలబడిపోయినాడు. కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి బతికింటే ఎంత భూకంపకోణమో అన్నీ మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇవన్నీ మీకు తెలుగు. మీరు మాయలో ఉండి ధర్మం అధర్మం తెలుసుకోకున్నప్పుడు మన ఆయన వచ్చి మాట్లాడుతుంటాడు. వీరభద్రుడు మాట్లాడితే తట్టుకోగలరా? సామాన్య మనిషికి ఏం పట్టింటుంది? వ్యక్తిగతంగా ఏం రాజకీయాల్లో ఉన్నామా? అట్లా ధర్మాలు ఇవన్నీ చెప్పుక పీఠాధిపతులు మతాధిపతులు ఊక కూర్చొని గుళ్ళోని ఆశ్రమాలు కూర్చున్నారు కాబట్టి ఇన్ని సమస్యలు వస్తున్నాయి. వాళ్ళు ఒక్కసారి ధర్మాల అధర్మాల గురించి చెప్పుకుంటుంటే రాజకీయ నాయకులు భయపడుతుండ్రి, మతోన్మాదులు భయపడుతుండ్రి. ధర్మాల అధర్మాలు చెప్పుకున్నందుకే ఈరోజు మా నాన్న వీరభోగ వసంతరాల్లో వచ్చి దిశానిర్దేశంతో పాలించే రోజులు వచ్చినా కాబట్టి ఈరోజు హెచ్చరికలతో మొదలు పెడుతున్నాడు మా నాన్న. ఈరోజు నా పాత్ర ఏమో, నేను ఎందుకు ఇట్లా చెప్తున్నానో అంతా దైవాధీనం, ఆ పరమశివుడి ఆజ్ఞతో చెప్తున్నాను. అసలు నా జీవితమే అర్థం కావడంలే నాకు. మీకు అర్థమవుతుందే? నేను వచ్చింది గుళ్ళో పూజ చేసుకొని ఏదో సేవ చేయాలనుకున్నాన్ని ఈరోజు 8 ఏళ్ళు దాదాపు వచ్చి 8 ఏళ్ళలో నా జీవితంలో ఎన్ని మార్పులు చేసినాడు స్వామి. తర్వాత శరీరం తీసుకోవడం అంటే ఏమిందా? కొద్ది ఉరికిందని స్వామి ఫోటో పెట్టాలంటే భయపడతాం, కొబ్బరి తినాలంటే భయపడతాం. ఈరోజు పూర్వజన సుకృతం వల్ల నాకు చిన్నప్పటి నుంచి స్వామి అంటే భక్తి. ఆ పూజ చేసుకుంటుంటే అనుకోకుండా దేవాలయంలో స్థానం రావడం, ఆ దేవాలయంలో స్థానం ఏమి ఎవరినేమి మనము బయటికి దొబ్బో లేకుంటే ఏదో ఆశించి రాలే. ఒక దేవాలయంలో మొదటి చేస్తున్న పూజారి ఆయన అనుకోకుండా నాకు ప్రస్తుతానికి విరామం కావాలా, నేను చేయలేకపోతున్నాను, నా ఆరోగ్యం సహకరించడం లేదంటే ఆయన తప్పుకున్నప్పుడు దాదాపు 3-4 వేలు పెట్టినా, ఇప్పుడు 5 వేలు పెట్టినా పూజ చేయలేకున్న ఈ దేవాలయంలో ఆర్థిక వనరు లేని కారణంగా ఏదో నా చేతనంత నన్ను చేసేది వ్యాపారము. నేను బయటపోయిన నా టైం కేటాయించుకొని ఒక పూజ చేసుకొని ఏదో పూజ జరిగితే చాలు అనుకునే మనిషిని ఆ విధంగా మొదలైన ప్రయాణము ఈరోజు 8 ఏళ్ళలో ఎన్నో ఒడిదిడుకులు, కష్ట సుఖాలు, ఎన్నో టెన్షన్స్, ఎన్ని రకరకాల మనిషి పడేరాని కష్టాలని పడినాను రా నాయన. అన్ని పరీక్షలు ఎదుర్కొన్నాను, లక్షలు పోగొట్టుకున్నాను వ్యాపారంలోనూ. అన్నీ జరిగినాక ఆ స్వామివారి ఆజ్ఞతో ఈరోజు మళ్ళీ నాకు ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసి నన్ను వెలిగించి మళ్ళీ వ్యాపారంలో కూడా నన్ను ముందుకు పంపిస్తూ ఆరోగ్యం ఇస్తూ ఆయన సేవలో నాకు ఈ గుడి కట్టే అవకాశం కూడా ఇస్తున్నాడు. అది అదృష్టం, పూర్వజన సుకృతం. అది రాబో రోజుల్లో పెద్ద దేవాలయం అవుతుందన్న ఇది. మీరు అనుకున్నట్లు ఏదో చిన్నది పని కాదు, ఇది కోట్లతో దేవాలయం అవుతుంది. ఇది స్వామివారి ఆజ్ఞ అనుకుంటే
ఆయన మొదలు పెడితే దేవాలయం పూర్తయ్యేంత వరకు ఉంటుంది. దీనికి ఏం సందేహం అవసరం లే. మనం గతంలో ఇప్పుడు క్రాంతినగర్లో మనం చూసిన ఉరికినగర్లో బావి అనేది అసలుకి ఎండిపోయి ఇంకా అయిపోయి బావి ఏమి ఇప్పుడు ఉండే బావిలు ఎన్ని మూతపడిపోయినాయి, ఎన్ని శిథిలావస్థకి చేరుకొని నీళ్ళు రాకుండా అయిపోయినాయి. కానీ ఇటువంటి బావిని స్వామివారి ఆజ్ఞతో అది నా పూజారి అయినప్పటి నుంచి మా నాయన నా ద్వారా ఏదో నాకు ఒక అవకాశం ఇచ్చి ఒక్కొక్కటి ముందుకు కదిలి ఈరోజు ఆ గంగమ్మ తల్లి నిండుగా జలకళతోన స్వామివారికి ఆ బావి నీళ్ళతోనే జరుగుతుంది. తర్వాత దేవాలయం మీద ఆలోచన చేస్తే మన మీద దేవాలయం కట్టాలంటే అదే ఒక 50 లక్షలు అనేది కాదు. స్వామి ఏమంటాడు, ఒక తరము కొన్ని ఏండ్ల చరిత్ర కలిగే దేవాలయం కావాలంటున్నాడు. కాబట్టి దీనికి చాలా ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా రకరకాలుగా గందరగోళాలు ఉంటాయి. ఇవన్నీ ఎదుర్కొనే శక్తి కావాలంటే స్వామివారి ఆజ్ఞతో నేను నడిపిస్తాను, నువ్వు ఊకే ముందు బొమ్మలా కూర్చొని నేను చేపిస్తాను అన్నందుకు ధైర్యంతోన ఈరోజు కూర్చున్నాను. తర్వాత ఈ సందేశాలు కూడా నాకు ఇచ్చే అవసరం లే. నాకుండే పరిస్థితికి, మానసిక ఆందోళనలకి ఒక పక్క వ్యాపారం చేసుకుంటూ, ఒకసారి గుడి చేసుకుంటూ, ఎప్పుడు విశ్రాంతి దొరికితే పిల్లలు ఉండాలి, సంసారం ఉండాలి కేటాయించుకునే మనిషిని ఈరోజు మన ఆయన ఆజ్ఞతో గంటల తరబడి గుళ్ళో కూర్చొని సేవలు చేసుకుంటూ, మన ఆయన శరీరం ఇచ్చినాను కాబట్టి ఆయన వాక్యాలన్నీ నా శరీరంలో చెప్తే ఆ వాక్యాలను బయట వదులుతూ ఈరోజు ఈ పూజ చేసుకుంటున్నాను. చాలామందికి తెలియడంలే ఈ గుళ్ళో ఏ ఆదాయం లేదు. ఎందుకంటే అమాస్కి ఒకసారి అన్నదానం జరుగుతుంది, దాదాపు 20,000 ఖర్చు అవుతుంది. ఒక్కొక్కసారి భక్తులు కోరికలు తీరితే వాళ్ళే స్వచ్ఛందంగా 20,000 ఖర్చు పెట్టి చేయిస్తారు. కానీ చాలాసార్లు మా గుడి తరపున చేయాల్సి వస్తే ఆ 20,000 సమకూర్చడం ఎంత కష్టమో మనకు తెలుసు. మేము ఎవరికేం బిచ్చిమెత్తడంలే, ఇంటికి పోయి అడగడంలే. కానీ మా నాయన ఆజ్ఞతో ఒక చీటీ వేసుకున్నాం గుళ్ళో, ఒక ₹1,00,000 చీటీ, ఒక 50,000 చీటీ వేసుకుని ఆ డబ్బులతోన మేము బయట, నాకు ఎందుకంటే వ్యాపారపరంగా నాకు కొద్ది ఫైనాన్సర్ కాబట్టి ఆ డబ్బుని ఇట్లా వడ్డీ రూపంలో ఇచ్చి, ఆ వడ్డీని ఇట్లా స్వామికి ₹3 రూపంలో తెచ్చిచ్చి ఈ విధంగా కొనసాగించుకుంటూ ప్రయాణం సాగుతుండాలి. ఇది తెలుసుకోకుండా ఏదో జనాలు వచ్చి డబ్బులు ఉమ్మిడిదిమ్మిడిగా వచ్చి ఏదో వందలు వేలు వస్తున్నాయో భ్రమలో చాలామంది ఉన్నారు. అందరికీ సమాధానం చెప్పే రోజు ఎవరోజు గుళ్ళో కూర్చోబెట్టుకొని చెప్పే రోజు కూడా వస్తుంది, చెప్తాను. దాంట్లో సందేహం అవసరం లేదు. ఈరోజు ప్రతి ఒక్క పూజా కార్యక్రమానికి ఒక ఇంట్లో మనం పూజ చేసి ఎంత నూనె కావాలా, ఎంత పూజా సామాను కావాలా, పూలు కావాలా అనేవి ఉంటాయి. కానీ మన ఆయన ఆజ్ఞతో ఇది చెప్పుకోకూడదు. కానీ నేను వచ్చి 8 ఏళ్ళు, ఈ దాదాపు 7 దాటి 8 ఏళ్ళలో పడినా ఈరోజు వరకు మన ఆయన ఆజ్ఞతో నాకు శక్తి ఇచ్చి చేపిస్తున్నాడు. నేను చేసేది మాయ, ఆయన శక్తి ఇచ్చి ప్రతి ఒక్కటి ఈరోజు నూనెతో సహా ఆ గుడికి సంబంధించిన ఏ శామ్ డబ్బులు వాడకుండా ఈరోజు నా స్వశక్తితో ఆయన శక్తి, ఆయన ఇస్తేనే నాకు శక్తి వస్తుంది నాన్న. ఆయన శరీరం వెలిగిస్తే ఆరోగ్యం వస్తుంది, ఆయన వ్యాపారం ఇస్తే నాకు డబ్బులు వస్తాయి, ఆయన నాకు మిగిలిచ్చి నా మనసుతో చేపిస్తే వస్తుంది. అంటే నాన్న ఎంత చేసేవాడు చెప్పు. ఈరోజు నా ఆరోగ్యం ఉంటే లక్షలు మిగిలినట్ల, నేను కోటీశ్వరుడు ఉన్నట్లు ఆరోగ్యాలతో ఎంతమంది లక్షలు పోగొట్టుకుంటున్నారు. వ్యాపారం ఉంటే నేను దుడగలను, వ్యాపారం లేక పని లేక ఎంతమంది అన్నాడుతున్నారు. వ్యాపారం ఇచ్చినాడు, దారి చూపిస్తున్నాడు కాబట్టి ఆ దారిలో పోయి స్వామికి ఇచ్చేది మాయ, స్వామికి మనం ఇస్తున్నాం అనేది ఒక మాయ. స్వామికి ₹10 ఖర్చు పెడితే ఆయన స్వీకరిస్తాడా? మన గుణాన్ని చూసి నీకు 10 రెట్లు ఇస్తున్నాడు ఆయన. అందుకే మనం వెలుగుతున్నాం. అది తెలియకుండా స్వామికి ఇచ్చే అదృష్టం వచ్చింది, స్వామికి సేవ చేసే అదృష్టం వచ్చింది కాబట్టి మనం వెలుగుతున్నాం. ఎంత ఎదిగితే అంత ఒదగాలంటాడు, ఒదిగి ఎదగాలంటాడు. ఈ అవకాశం మనకి ఇచ్చినందుకు స్వామివారి ఆజ్ఞతో ఈ వీడియోలు పెడుతూ ప్రతి ఒక్క వీడియోలో చాలామంది అనుకుంటున్నారు వైసీపీ వాళ్ళు కానీ పార్టీ వాళ్ళు, మా జగన్ గురించి ఎందుకు మాట్లాడతాం, మా వైఎస్ఆర్ అంటే అధర్మం అంతా మీ వైపే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేక హోదా తెస్తామన్నాం, మళ్ళీ ఇలేదు. ఇది ప్రజలదే కదా బాధ. ఈరోజు ప్రతి ఒక్కరు మనం బాగుతరానికి ఏముండదు హోదా లేకుంటే. తర్వాత రాజధాని, ఈరోజు తెలంగాణకి హైదరాబాద్ ఉంది, మన కేంద్రానికి ఢిల్లీ రాజధాని ఉంది, మళ్ళా బెంగళూరుకి కర్ణాటక వాళ్ళకి బెంగళూరు ఉంది, ఈ మద్రాసులకు చెన్నై ఉండదు. ఇట్లా అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉండవు కాబట్టి ఆ రాజధానిలో ఆర్థిక వనరులు ఉంటాయి కాబట్టి వాళ్ళు డెవలప్ చేసుకుంటూ పోతుంటారు. మనకి ఏముంది 10 ఏళ్ళ నుంచి. సరే మనం ఖాళీగా వచ్చినాము, తెలంగాణకు అంతా మన సాయశక్తులు పోరాడి కష్టపడి వాళ్ళకి దారి పోస్తే వాళ్ళు నిర్దాక్షిణంగా మనకి బయటకు దొబ్బేసినారు. కానీ దీన్ని తప్పు చేసింది కాంగ్రెస్. ఆ రోజు కూర్చోబెట్టుకుని పెద్దలతో ఈరోజు అందరూ కలిసి చేసి ఈ డెవలప్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధాని అని దీన్ని ఏర్పాటు చేసినారు. తెలంగాణ రాజధాని అంటే వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారు? రామోజీ ఫిలిం సిటీ రామోజీరావు ఎందుకు కడతాడు?
మద్రాసు నుంచి సినీ పరిశ్రమ అక్కడ తీసిపోయే పని ఏముంది మనకి? మనదనుకొని మన తెలుగు వాళ్ళంతా ఒకటి అని చేసినాం కాబట్టి నష్టపోయినాం. కానీ దానికి కూడా బాధపడడం లేదు. మనకి భగవంతుడు ఉన్నాడు, ఆ సాక్షాత్తు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, కాణిపాకం వినాయక స్వామి ఉన్నాడు, లక్ష్మీనరసింహ స్వామి ఉన్నాడు, మా నాన్న వీరభద్రుడు రుకుందేశ్వర స్వామి ఉన్నాడు, శ్రీ మల్లికార్జున స్వామి ఉన్నాడు. అందరు స్వాములు ఉన్నారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి ధైర్యంతో ఈరోజు మనం ముందుకు అడుగులేసి చంద్రబాబు ద్వారా అమరావతి రాజధానిని ఏర్పాటు చేస్తే దాదాపు 30,000 ఎకరాల పైనతోన మళ్ళీ అదే ప్రత్యర్థికున్న జగన్ గారు 35,000 ఎకరాలు ఇస్తే కూడా బాగుండే, మేము వచ్చి ఇంక రాజధాని డెవలప్ చేస్తాము, నేను తాడపడిగూడెంలో కట్టుకునేది కూడా అందుకే చంద్రబాబు కిల్లు లేచుడు అద్దీంట్లో ఉన్నాడు, ఈయన ఎట్లా నమ్ముతారని చెప్పి నువ్వు మాయమాటలు చెప్పి రాజధాని కడతానని చెప్పి రైతులకు మోసం చేసి రైతుల కన్నీరు తీసి వాళ్ళది కపట నాటకాలు ఈ భూముల్లోనంతా ఏదేదో చెప్పి కమ్మ రాజధాని అన్నావు. మళ్ళీ తప్పు కదన్నా, రాజధానిలో కమ్మ రాజధాని ఉంటుందా? 30,000 ఎకరాలు కమ్మలు తీసుకుంటారా? సరే, వ్యక్తిగతంగా వాళ్ళేం మెచ్చుకునేది ఏమంటుంది, కొద్దిగా ఆశ ఉంటుంది ఎవరికైనా. కానీ ఫలాంతో సెంటర్ అవుతుందంటే రియల్ ఎస్టేట్లో భూములు కొంటారు. సరే, వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ఉంటారు కాబట్టి కొద్ది కొనిండొచ్చు. ఏమో వాళ్ళు సేవ చేసినందుకు లాభపడకూడదా? కొద్దిగా కూడా అంటే స్వార్థం లేకుండా రాజకీయాలు చేస్తున్నారా మీరు? ఇప్పుడు జగన్ గారు స్వార్థం లేకుండా రాజకీయం పెద్ద బిజినెసే చేస్తున్నారు ఆయన. లిక్కర్ ఏమైనా గవర్నమెంట్ కంపెనీలు ఎవరు అవన్నీ ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు 25 కేజీలు 25 క్వింటాల కేజీలు మనకి డ్రగ్స్ దొరికింది. ఏమిటికి? మందులో కలిపే కదా. అవి ఎవరు చెప్తారా? దాని గురించి మాట్లాడతారా? ఈ మీడియా మాట్లాడుతుందా? ఈ TV9 కానీ NTV కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నారా? వీళ్ళందరూ కొంతమంది సొకాడు జర్నలిస్టులు అంటారు. మళ్ళీ దీని గురించి వ్యాసాలు రాయండి. ప్రత్యేక హోదా తెచ్చలేని చంద్రబాబు ప్రశ్నించాలి, జగన్ని ప్రశ్నించండి. ఎందుకు ప్రశ్నించడం లేదు మీరు? అప్పులు చేస్తున్నారే చంద్రబాబు, 3.5 లక్షల కోట్లు అప్పు చేస్తే బాధ అయిందే. ఆయన అన్న క్యాంటీన్ ద్వారా బీదలకు అన్నం పెట్టినాడే. ఆయన రావడంతో అన్న క్యాంటీన్లు బంద్ చేసి రాజశేఖర్ క్యాంటీన్ చేయి. పేదలకు అన్నం పెడితే 2 పూటలు తింటుంటే అన్నము, మళ్ళీ అన్నం కడుపు మీద కొడితే బీదల పాలన ఎట్లుంటుంది ఇది? నువ్వు ప్రజలకు డబ్బులు ఇస్తే బాగుపడతామా? ప్రజలు డబ్బులు ఇస్తే ఎట్లా బాగుపడతారు? అన్న ఉసురు సొమ్ము అది. ఆ ఉసురు సొమ్ముని ఏం చేయాలి తెలుసా? నువ్వు సేవలకు వినియోగించాలా. ఉచిత విద్య ఇయ్యి, ఉచిత వైద్యమి. ఇంగ్లీష్ మీడియం చదివి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదివి, తెలుగు మీడియం చదివి తెలుగు మీడియం చదివి, అంతేగాని తెలుగుని చంపిణీకి తెలుగు భాషను చంపిణీ కానీ నీకు ఇంగ్లీష్ మీడియం. ఏమి ఇంగ్లీష్ మీడియం చదివితే వెలుగుతామని ఎవడు చెప్పాడు మీకు? పోయి ఫారెన్లో పోయి బతకాలా మనము? భారతదేశం అంటే అఖండం రా నాయన, అన్ని వనరులు ఇక్కడే ఉన్నాయి. మన దేశంలో వాళ్ళు వచ్చినారు. ఇంగ్లీష్ వాడు మన దగ్గరకు వచ్చి ఇంగ్లీష్ వాడు వచ్చినాడు. మొఘలు మన దగ్గరకు వచ్చినారు. వీళ్ళు మన భాషను నేర్చుకోవాలి కానీ మనం వాళ్ళ భాషను ఎందుకు నేర్చుకోవాలి? ఏమి ఈరోజు ఇంగ్లీష్ లేకుండా బతకమా? ఇప్పుడు 70-80% ఇంగ్లీష్ లేకుండా బతుకుతుంటారు కదా. ఏమో ఎవరికి అవసరం లేదు, చదువులో అవసరం ఉంటుంది. అవసరం అనుకుంటే నేర్చుకుందాం, ఇంగ్లీష్ నేర్చుకుందాం, హిందీ నేర్చుకుందాం. కానీ ప్రాధాన్యత ఎంత వేయాలో అంతే వేయాలి. అంటే రైతులకి ఇంగ్లీష్ వైద్యం చేస్తున్నారు. ఇప్పుడు మన భారతదేశం అంతా ఎక్కువ ఏమిటి మీద ఆధారపడింది? వ్యవసాయం మీద. అంటే ఇంగ్లీష్లో చదివితే వాళ్ళకి అర్థమవుతుందా? నువ్వు అట్లా సృష్టిస్తున్నావు. భారతదేశాన్ని రాను మనలో కొంతమందిని తయారు చేసుకొని ఫండ్స్ ఇచ్చి, ఈ అమెరికా వాడు చైనా వాళ్ళు ఫండ్స్ ఇచ్చి మనలో అంతర్గత కళాలు పెడుతూ కులాలు చిచ్చి మతాలు చిచ్చి పెట్టి రాజకీయ నాయకులు వాడుకొని నాశనం చేస్తున్నారు. ఈ రాజకీయం అంటే ఏమి? నాయకులు ఓట్లు అడగాలి అందరూ. నీ పిల్లలు కమ్మోడు కాపోడు, ఇది రెడ్డి వాడాది వీడిది వాడిది ఎవరు నేర్పించింది? రాజకీయ నాయకులు. మా సామాజిక వర్గము కులాల ప్రాధాన్యత ఎందుకు ఇస్తావు? అందరూ ఓటేసా గెలుస్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అట్లా నాశనం చేస్తున్నారు పాపం. కాపు అని ముద్రగడ పద్మనాభం గారు ఏం సాధించినారు మీరు ఇన్నేళ్ళ నుండి? ఏదైనా లాస్ట్కి చంద్రబాబు వచ్చి 5% రిజర్వేషన్ ఇచ్చాడు. ఇప్పుడు రిజర్వేషన్ కూడా తీసేసినా కూడా ఆయన పంచకు చేరినావు. ఏదో 78 సీట్లు అడగంటావు. అర్రామ్ జగ గారు చెప్తారు, నువ్వు షేర్ తీసుకో ముఖ్యమంత్రి. ఏం బలం ఉండదని తీసుకోవాలి చెప్పు? ఆయన తీసుకుని తినడం తప్ప, ఊడికం చేయడమా? బలం లేనప్పుడు సపోర్ట్ చేయాలా? ఈరోజు పదవుల సమస్య కాదు, అవినీతి పాలన మీద సమస్య. ఈరోజు ఇంత రేట్లు పెరుగుతున్నాయి, కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని ఇంత కరెంట్ రేట్లు పెరిగా ఎవడు అడిగేది? టూరిప్ ఛార్జీలని మన మీద ఎంత వేసి వసూలు చేస్తున్నారు చూడడం లేదా? యూనిట్ ఛార్జీలకి ఎట్లా రేట్లు పెంచుతున్నారు చూడడం లేదా? ఇవన్నీ కనపడదా సోకాల నాయకులకి, ఈ కమ్యూనిస్టులకి అందరూ కనపడదా? బస్సుల బాగులో పోయి కాల్పులు చేస్తారే, ఓ అబ్బాయి అదంతా చేసాక అప్పుడు నడిచా రాజ్యాంగం. ఎందుకంటే మెత్తనోడు చంద్రబాబు అనిపించుకుంటాడు. ఇప్పుడు అంటున్నారు కానీ ఇప్పుడు రాయేసినా చంద్రబాబే కారణం, వివేకానంద చచ్చినా చంద్రబాబే కారణం, రాజశేఖర చచ్చిపోయినా కారణం, వాళ్ళ తాత చచ్చిపోయినా కారణం. మీరందరూ ఏం చేస్తున్నారు? మళ్ళీ చట్టాలు ఏం చేస్తున్నాయి? చట్టాలతో చర్యలు తీసుకోవచ్చు కదా, ఎందుకు వదిలేసినారు? మీరే ముఖ్యమంత్రి కదా. వివేకానంద కేసు ఎవరు చంపినారు? అప్పుడేమో CBI కేసు ఎందుకు ఇది చేసినారు?
పోలవరం ఎందుకు కట్టలేదు, అమరావతి రాజధాని ఎందుకు కట్టలేదు, 3 రాజధానులు ఏది లేకుండా అయిపోయి రుషికొండలో పోయి ప్యాలెస్ కట్టుకునే అవసరం ఏముంది, తాడపల్లి ప్యాలెస్ కట్టుకుంటారు, బీదోళ్ళందరూ ఎందుకు బయటకు తప్పినావు, నువ్వు బీదోళ్ళ పక్షం అంటావే, పెట్టుబడిదారు నువ్వు ప్యాలెస్లు కట్టుకుంటుంటావు, బుళ్ళు డెవలప్ చేసుకునే బిజినెస్ మ్యాన్ పక్కా నువ్వు. సాక్షిని ఎట్లా అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఎంత డెవలప్ చేసుకునేవే, ఈరోజు సర్క్యులేషన్ సాక్షికి వాలంటీర్లతో కొనిపిస్తావు, ఎవరు అడిగేవాళ్ళు లేరా, స్టిక్కర్లు ఎందుకు, నేను దేవుడా, నేను కష్టపడి తెస్తున్నావా మాకి, ఆ శివుడి భూమిలోన శివుడు సంపాదించి సృష్టించిన దాన్ని తీసుకొని వనరులను వాడుకొని ఎర్రచందనం ఎక్కడవే, ఇసుక ఎంత దోచుకుంటున్నారు, మన ఇసుక నాణ్యమైంది ఆంధ్రప్రదేశ్ది, మద్రాస్కి తెలంగాణకి అక్కడంతా తోలి ఎన్ని సంపాదించుకుంటున్నారు. ఈరోజు చాలామంది రెడ్డి సామాజిక వర్గము మొత్తము రెడ్డి సామాజిక వర్గం ముందుగా మళ్ళీ దీన్ని మీకు కులపిచ్చి అండరా అంటే ఇది కులాలు గుర్తురావా, చంద్రబాబు గారు ఎవరో ఒకరిద్దరిని తీసుకుంటే అంత కులిపిచ్చి అంటారు, రాజధానిలో కులిపిచ్చి హైదరాబాద్లో ఏమి చంద్రబాబు కులిపించింది, కమ్మల్లో ఉన్నారా, అందరూ ఉంటారు, నువ్వు అంటే నువ్వు కూడా ఉంటావు, పోయి బతకడానికి కులాలు ఏమరా, కూడి పెడతావా కులాలు. ఈరోజు రోడ్లు ఏంటంటే మీకు 2 పూటలు తినాలని ఉందా లేదంటాడు ఒక నాయకుడు, రాజధాని అన్నం పెడతాదని ఒక ఆయన అంటాడు. ఇటువంటి రాజకీయాలు చూస్తున్నాం. రాయితోన ఎవరైనా ప్రాణాన్ని ఉంటుందా, ఇప్పుడు కోడికత్తి చేసినప్పుడు ఇక్కడ భుజం మీద కూర్చుకుంటే ఇటు కూర్చుంటే చచ్చిపోతాడు, కోడికత్తో కూర్చో ఎవరైనా చచ్చిపోతారా, తర్వాత రాయితో కొడితే మనిషి చచ్చిపోతాడు, మీ నాయకులు అంబటి రాంబాబే అనిండు, రాయితో ప్రాణాలు పోతావు, రాయి కొడితే ఎవరైనా పోతుందా, అట్లా మీ సమాధానం మీకు ఇస్తున్నాను. వీరభద్రుడు కొన్ని వాస్తవాలు చెప్తాడు మన ఆయన, మన గుళ్ళో కూర్చోనుకుంటే ఏం బయట వచ్చి చెప్తారా నీకు, ఇది వీరభద్రుని గుడిరా నాయన, మన ఆయన శరీరం తీసుకుంటే మన ఆయన పలకలు ఇవి చెప్పేది మన ఆయన, అమలు పరిచేది మన ఆయనే, వీరభద్ర వీరభావ వసంతరావు వచ్చేది కూడా మన ఆయనే, అది ఏ రూపంలో వచ్చాడు చూదురు, నన్నే చేయొచ్చు సందేహమా, ఈ శరీరం కూడా మన ఆయనది, అర్పించినాను శరీరం శివునికి అర్పించినాను రా నాయన, ఇది తయారయ్యే శరీరం, ఇది దీనికి భయం ఏమి ఉండదు, శివుడు ఆజ్ఞ ఉంటుంది అంతే, శివుడు ఏం చెప్తే అది చేస్తుంటాను అంతే, నాను మాయ లేదు, శివుడు ఆధీనం, ఇది శివుడు ఆధీనంలో వెళ్ళిపోయింది కాబట్టి ఈ విధంగా తయారై వీడియోలు చెప్తున్నాను, అంతేగాని మనిషికి ఆలోచిస్తే అన్ని భయాలు ఉంటాయి. నాకెందుకు స్వామి రాజకీయాలు, నాకెందుకు స్వామి పిల్లలు ఉన్నారు, నాకెందుకు స్వామి సంసారం ఉంది, వ్యాపారం ఉంది, లక్షణంగా బాగా చేసుకుంటున్నాను, ఈ జనాలకు చెప్పే పని నాకేం అవసరము, ఈ జనాలు మార్చే పని నాకేం అవసరము, వాళ్ళు తిండి మీద నాకేం అవసరము, ఎవడెట్లా పోతే నాకెందుకు, పక్కింటోడైతే నాకేమి, ఎదిరింటోడైతేనేమి, ఈ రాష్ట్రం ఏమి, దేశం ఏమి అంతా నువ్వు చూసుకో అంటే, ఈ శరీరం ఎందుకు తీసుకున్నాను, చెప్పేకి తీసుకునేనే, ఈ శరీరంతో పని చేసేకి తీసుకునేనే, నువ్వనేది ఒక మాయ, ఇది నేను తయారు చేసుకున్న శరీరం, ఈ శరీరంతోనే దిశానిర్దేశం చేపిస్తాడు కాబట్టి ఈ వాక్యాలు ఇచ్చి వెలిగిస్తున్నాడు, అంతేగాని కొంతమంది అనుకుంటుంటారు వీనికి ఏదో చెప్తున్నాను. ఫస్ట్ మీ మెదళ్ళు ఏమైతే చూసుకోండి. ఒక్కసారి మనిషి ప్రపంచాలని ఏమే ఒకసారి మన బొవ్వు అంటే మాస్క్ లేకుండా బయటికి రాలేదు, శానిటైజర్ లేకుండా తినలే, ఇది పిచ్చి పట్టేయడం అంటే. నిజాలు చెప్తే పిచ్చోడా, వాస్తవాలు చెప్తే పిచ్చా, నిజాలు చెప్పకూడదా, ఊడిగాలు చేయాలా, శివుని ఊడిగం చేయాలి, వెలుగుతాం. శివుని గుడిగలు చేస్తే వంశాలు వెలుగుతాయి, శివుని గుడి పోసి ఆయుష్ పోసి వెలిగిస్తాడు. ఆ శివుడు ఇచ్చిన ఉండే శరీరంతో, శివుడు ఉదే ప్రాణంతోన ఈ పంచభూతాలు ఇచ్చే ఈ శరీరంతో మనము ఎవరు గుడిగాలు చేయాలా, నిజాయితీకి చేయాలా, ధర్మానికి చేయాలి. సరే ఒకవేళ నీ మనసు ఓటేయాలంటే పోయి ఓటేయి, ఊడిగలు ఎందుకు చేస్తావు, చేసిన ఊకుండు. నీ నాయకుల నిజాయితీ తెలుసుకో, నిజాయితీ నిందిస్తే వకాలత తీసుకోవద్దు, తీసుకుంటే ధర్మం ఉండాలా, వాదిస్తే ధర్మం ఉండాలా. దుర్యోధన పక్క వాదించిన వాళ్ళు ఏమైనా తెలుసు కదా, కర్ణుడు, భీష్ముడు, కృపాచార్యుడు, అశ్వత్థామ ఏమైనా అందరూ. అట్లయితే అది ఇప్పుడు ఉండే పరిస్థితి. వాళ్ళు ధర్మం పక్క కిష్ణుడు ఎందుకు పోతాడు, పాండవులను పక్క ఇద్దరు బంధువులే కానీ ధర్మాన్ని పట్టుకుంటారు, వాళ్ళు నిజాయితీగా ఉంటారు. ధర్మరాజు నిజాయితీగా లేకుంటే మాయాజూదంలో ఓడిపోయి కూడా ఎందుకు స్వీకరించినాడు. భీముడు అంటాడు, అన్నయ్య నువ్వు ఒక్కసారి చిటికి వీళ్ళంతా అంతం చేస్తామంటాడు, వద్దునైనా అంటాడు. మనం ఓడినాం, మాట ప్రకారం మనం అలయనం చేస్తాం. పాంచాలిని అప్పగిస్తే వస్త్రాపరణ చేసిన దుర్మార్గులు ఇప్పుడు మనకు గుర్తొస్తుంది, అసెంబ్లీలో ఆడవాళ్ళని ఎట్లా తీసేస్తున్నారు. అందుకే వాళ్ళ కర్మ వాళ్ళు చేసుకుంటున్నారు. దీనికి ఎవరు ఎక్కువ చేస్తున్నారు. ఏం రాజకీయాలు అంటే పవన్ కళ్యాణ్ చేయకూడదా,
చంద్రబాబు లోకేష్ చేయకూడదు, మీరు ఒకటే చేయాలా? మీకు 20-30 ఏళ్ళు కట్టిపెట్టాలా? సరే మీరు చేస్తే కట్టిపెడతాడు, శివయ్య అనుకుంటే కట్టిపెడతాడు. శివుని మెప్పియండి. మీరంటారే పైనుండే దేవుడు ఉన్నాడు, కింద మీ ఆశీస్సులు ఉన్నాయి అంటారు కదా, మళ్ళీ నమ్మకంతో చేయండి. ఎందుకు ఈ కుట్రలు కుతంత్రాలు? ఈ కోడికత్తి కావలసి రాయితోన కోడికత్తులు, వివేకానంద చంపడము, వాళ్ళ మీద వేయడం. ఇప్పుడు ఎవరు ఇరుక్కున్నారు? నీసుడు పక్కన ఉండేవాళ్ళు ఎక్కడ అసలైన ఆ సూత్రధారులు తెప్పిస్తాడు మన ఆయన. అసలైన సూత్రధారులు ఎవరు? వివేకానంద చంపింది ఎవరు తెప్పిస్తాడు. జై వీరభద్ర కొంచెం నమ్మకం.